అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో దీంతో స్థానిక ఎన్నికల షెడ్యూల్కి నగారా మోగినట్టయింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, షెడ్యూల్ ఎలా ఉంది? చాలా పర్ఫెక్ట్గా షెడ్యూల్ని రిలీజ్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంది, టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది. 8వ తేదీన హైకోర్టు విచారణ చేపట్టనుంది బీసీ రిజర్వేషన్ల పైన. ఈరోజు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన దానిలో 9వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. సో ఏ రకంగా ఉండబోతుందనే డైలమా ఇంకా కూడా కొనసాగుతుందని చెప్పాలి. మొన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది బీసీ రిజర్వేషన్లపై 42%ను వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి అతను పిటిషన్ దాఖలు చేశారు. సో దానిపైన విజయసేన రెడ్డి బెంచ్ విచారణ చేసింది. దానిలో భాగంగానే ఆ విచారణలో భాగంగానే ప్రభుత్వాన్ని మరొకసారి దీనిపైన పూర్తిగా డీటెయిల్స్ రమ్మని చెప్పింది. దానిలో భాగంగానే 8వ తారీఖు వరకు విచారణను వాయిదా వేసింది. కాకపోతే ఈరోజు ఎన్నికల కమిషన్ మాత్రం 9వ తారీఖున నోటిఫికేషన్ విడుదలవుతుంది అని ప్రకటించిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఇంకా డైలమా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే 2 ఫేజులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ను కండక్ట్ చేయడానికి, అట్లాగే 3 ఫేజులలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ను కండక్ట్ చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే షెడ్యూల్ రిలీజ్ చేసింది. 23వ తేదీన అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీ, అట్లాగే అక్టోబర్ 20న ఇంకొక ఫేజ్, 2వ ఫేజ్ను ఈ రకంగా షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ను కూడా మూడు ఫేజులలో నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. యాక్చువల్గా ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడు చూసినా కూడా ఆనవాయితీ ప్రకారం సర్పంచ్ ఎలక్షన్స్ను ముందు నిర్వహిస్తారు. దాని తర్వాత పార్టీ గుర్తులతో పోటీ చేసే ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్తారు. కాకపోతే ఆనవాయితీకి భిన్నంగా ఈసారి మాత్రం మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతుంది ఎన్నికల కమిషన్. దాని తర్వాత సర్పంచ్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే రాణి కౌముదిని ఎన్నికల కమిషనర్గా ఉన్న రాణి కౌముదితో పాటుగా రాష్ట్ర ఉన్నతాధికారులు అందరూ కూడా షెడ్యూల్ విడుదలలో పాల్గొన్నారు. ఇప్పటికే వెంటనే తక్షణమే కోడ్ అమల్లోకి వస్తుంది. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా కోడ్ అమల్లో ఉంటుంది. హైదరాబాద్లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు లేనందువల్ల హైదరాబాద్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కోడ్ అమల్లో ఉంటుంది. తక్షణమే కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఆల్ రైట్ ప్రభాకర్, అది పరిస్థితి. సో